హలో అందరికీ నమస్కారం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి జనరల్‌గా మనం చాలా మంది ఏమిటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఇలా 3, 4 సర్వీసెస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ సివిల్ సర్వీస్‌కి సంబంధించి కాంపిటీషన్ ఎంతవరకు ఉంటుంది? ఎంతమంది రాస్తారు? ఎన్ని పోస్టులుంటాయి? ఎన్ని సెలక్షన్స్ ఉంటాయి? అసలు వీటిలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉంటాయి? టాప్ రేటెడ్ సర్వీసెస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనేటువంటివి వీటికి ఏ కట్ ఆఫ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. అంటే చాలా మంది ఏమిటంటే ఇంజినీరింగ్, డాక్టర్, ఆ తర్వాత సివిల్స్ అనేటువంటిది లేదా కొంతమంది డిగ్రీ నుంచి సివిల్ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్ డిగ్రీ నుంచి సివిల్ సర్వీసెస్ అంటే అక్కడి నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాను అనేటువంటి ఊహల్లో చాలా మంది ఉంటారు. నిజమేమో వేరేగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ గురించి ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ అర్థం చేసుకోకుండా మనం పిల్లల్ని దించితే చాలా మంది ఏమిటంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే సందర్భంలో దీని ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అర్థం చేసుకుని వాళ్ళని రెడీ చేస్తే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఎక్కడో చోట సెటిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదర్ సివిల్ సర్వీస్ కానివ్వండి, గ్రూప్ సర్వీసెస్ కానివ్వండి, ఏదో ఒక క్యాడర్‌లో సెటిల్ అవ్వటానికి అలాంటి పిల్లలకి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదు అంటే ఒక ఒక బిగ్ క్వెషన్ కింద చాలా మందికి మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో సివిల్ సర్వీస్‌కి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అని అర్థం చేసుకోవాలి అంటే 2024లో సివిల్స్‌కి అప్లై చేసినటువంటి వాళ్ళు 9.93 లాక్స్. కానీ అపీర్ అయినటువంటి వాళ్ళు 5.83 లాక్స్ మాత్రమే. వీళ్ళలో సుమారుగా కదా ఎగ్జాక్ట్‌గా 14,625 మంది 14,625 మంది మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యారు. అంటే మెయిన్స్‌కి క్వాలిఫై అవ్వటానికి 10 లక్షల మందిలో ఉన్న ఆపర్చునిటీ ఎంత? 1.47% మెయిన్స్ క్వాలిఫై అవ్వటానికి. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఎంత మందికి ర్యాంక్స్ ఇస్తారంటే ఎన్ని సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ? ఎన్ని పోస్టులు ఉంటాయి? అంటే 2024లో 1,009 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 1009 10 లక్షల నుంచి 1009కి వస్తే మీరు దీని పర్సెంటేజ్ చూస్తే 0.1%కి మాత్రమే ఫైనల్‌గా సర్వీసెస్ అందేటువంటి అవకాశం ఉంటుంది ఏదో సర్వీస్‌లో. మరి 2025కి చూస్తే 13.4 లక్షల మంది అప్లై చేస్తే ప్రిలిమ్స్‌కి యాజ్ యూజువల్ 14,000-15,000 మంది సెలెక్ట్ చేస్తే అంటే ఇక్కడ క్వాలిఫైడ్ ఏంటి అంటే 1.04%. మరి అక్కడి నుంచి ఎంతమంది సెలెక్ట్ చేశారంటే 1129 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే సక్సెస్ పర్సెంటేజ్ 0.08 చూసారా? ఇది సివిల్స్‌లో ఉన్నటువంటి కాంపిటీషన్. ఎవ్రీ ఏడాది అరౌండ్ 1100 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యేటువంటి ఫైనల్‌గా అవకాశం ఉంటుంది. మరి వీటిలో నెక్స్ట్ క్వెషన్ ఏమిటంటే ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? జనరల్‌గా మనం ఇందాక చెప్పినట్టుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఈ 4, 5 గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ 24-26 సర్వీసెస్ ప్రతి ఏడాది కూడా ఈ యూపీఎస్‌సి సివిల్స్‌కి సంబంధించినటువంటి వాటిల్లో ఉంటాయి. ఇవి 3 కేటగిరీస్‌లో ఉంటాయి. మొదటిది ఆల్ ఇండియా సర్వీసెస్. వీటిలో 3 ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. రెండోది గ్రూప్ ఏ. ఇందులో సుమారుగా 18 సర్వీసెస్ ఉంటాయి. ఈ 18 సర్వీసెస్‌లో ఒకటి అంటే ఇది సెంట్రల్ సర్వీసెస్ అంటారు. వీటిలో ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది ఒక ప్రముఖమైనటువంటిది. దీంతో పాటు కస్టమ్స్ ఉంటాయి. అలాగే బడ్జెట్‌కి సంబంధించినటివి ఉంటాయి. డిఫెన్స్‌కి సంబంధించినటువంటివి ఉంటాయి. రైల్వేకి సంబంధించినటువంటివి ఉంటాయి. టాక్సెస్‌కి సంబంధించినటువంటి ఉంటాయి. ఇలాంటి ప్రామినెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే భారతీయ వ్యవస్థలే బ్యూరోక్రటిక్ అనేటువంటిది ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో ఆ స్ట్రక్చర్‌కి ఆ బోన్స్ ఎంత ఇంపార్టెంటో అలాంటి వ్యవస్థ. సో వీటిలో ఇవన్నీ కూడా డిఫెన్స్‌కి సంబంధించినటువంటిది, రైల్వేకి సంబంధించినటువంటిది, టాక్సెస్‌కి సంబంధించినటువంటిది, కస్టమ్స్‌కి సంబంధించినటువంటివి ఇలా 18 సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి. ఇక మూడవది గ్రూప్ బి. గ్రూప్ బిలో సుమారుగా 4 సర్వీసెస్ డిఏ, ఎన్ఐసిఎస్.
DANIPS అంటే ఇవి పర్టికులర్లీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి సర్వీసెస్. పాండిచ్చేరి కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ సర్వీసెస్. సో ఈ విధంగా సివిల్స్ అంటే సుమారుగా 26 సర్వీసెస్ ఉంటాయి. మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఈ సర్వీసెస్ అలాట్ చేయబడతాయి. వీటిలో మొట్టమొదటిగా ఐఏఎస్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే ఫస్ట్ ప్రయారిటీ. ఎవ్రీ ఇయర్ ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎంతమందిని సెలెక్ట్ అంటే ఏ ర్యాంక్ వరకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉందని అనుకునేటప్పుడు 2024లో కానివ్వండి, 25లో కానివ్వండి, ఎగ్జాక్ట్లీ 78 ర్యాంక్ అనేటువంటిది కట్ ఆఫ్ అయ్యింది. అలాగే ఓబీసీకి సంబంధించి అప్ టు 435 వరకు, ఎస్సీకి సంబంధించి 2025లో 500 నుంచి 766 వరకు, ఎస్టీకి సంబంధించి 761 వరకు ర్యాంక్స్ వరకు ఇది కట్ ఆఫ్ వచ్చింది. సో మోర్ ఆర్ లెస్ 2024లో కూడా అదే విధంగా. సో అదే ఐఎఫ్ఎస్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అనేటువంటివి నెక్స్ట్ సెకండ్ ప్రామినెంట్ సర్వీస్ ఫారెన్ సర్వీసెస్. సో దీంట్లో జనరల్ కేటగిరీ 2024లో 107వ ర్యాంక్ వరకు, 2025లో 115 వరకు. సో సెకండ్ ఇది హైయెస్ట్. నెక్స్ట్ ఐపీఎస్ సుమారుగా 250, 230 ఈ ర్యాంక్ వరకు కూడా జనరల్ కేటగిరీలో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఓబీసీ అయితే అప్ టు 600, ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి 750 నుంచి 900 బ్రాకెట్లో జనరల్గా ఇక్కడ సర్వీస్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది సివిల్ సర్వీస్కి సంబంధించి మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు. మరి చూడండి, ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటీషన్ కాబట్టి మన పిల్లల్ని దాన్ని అర్థం చేసుకుని ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు స్ట్రెంగ్తన్ అయ్యే విధంగా, వాళ్ళ లెర్నింగ్ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి విధంగా తయారు చేయాల్సినటువంటిది మన బాధ్యత. ఆ కాంపిటీషన్ మనం ఆపలేం, కానీ ఆ కాంపిటీషన్ ఛాలెంజ్ చేసేటువంటి విధంగా మన పిల్లల్ని రెడీ చేయవచ్చు. సో దానికోసమే మనం చేసేటువంటి ప్రయత్నం ప్రతిదీ కూడా ప్రతి స్థాయిలో పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్గా ఛాలెంజెస్ని చిరునవ్వుతో తీసుకునేటువంటి విధంగా తయారవ్వాలి అనేటువంటిదే మన యొక్క ఆశయం. సో అదియే మన వికసిత్ భారత్ 2047 విజన్కి సరైనటువంటి స్టెప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ కామెంట్స్ని నిస్సందేహంగా తెలియచేయండి, మీ డౌట్స్ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.